ఒక మంచి మాట చెప్పనా? ఎక్కడ కూర్చున్నానో తెలుసా మీకు? మా ఇంటి డాబా మెట్లు మీద. ఇట్స్ అ లో సిట్టింగ్. ఐఎమ్ ఏబుల్ టు సిట్. ఓకే, చాలా మందికి 40+ లో సిట్టింగ్ లో కూర్చోలేరు. ఓకే, బట్ ట్రై టు సిట్. ఎందుకంటే కూర్చోవడం అనేది అలవాటు తప్పిపోతే వాళ్ళ ఫ్యూచర్లో అసలు మీరు కూర్చోలేరు. సో దిస్ ఈస్ లో సిట్టింగ్, మా మెట్లు. ఇవాళ ఒక ఇమోషనల్ టచ్ ఉన్నటువంటి చిన్న మ్యాటర్ చెప్తాను. ఇవాళ నేను నా యూట్యూబ్ అనలిటిక్స్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నా వ్యూవర్స్ దాదాపు 30 years ప్లస్ నుంచి 50 years ప్లస్ 60 years వాళ్ళు కూడా ఉన్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది స్టూడెంట్స్ కోసం. ఓకే, చిన్నపిల్లలు ఏదో లెసన్స్ చెప్తే వింటారులే అని స్లోగా నేను ఏం చేశానంటే నా ఛానల్ని ఒక ఇమోషనల్ టచ్ వైపు, ఒక రియలిస్టిక్ ఇష్యూస్ని డీల్ చేస్తూ అక్కడ రకరకాలుగా నేను తీసుకెళ్దాం అనుకుని నా జర్నీని యూటర్న్ చేశాను. ఓకే, ఇవాళ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నా ఛానల్ చూసే వాళ్ళల్లో తల్లులు ఉన్నారు, ఆ తల్లులకు పెట్టిన బిడ్డలు ఉన్నారు. అవునా? ఎస్. మీకు కొన్ని కొలతలు చెప్తాను, దేని గురించి చెప్తున్నానో తర్వాత మీకు చెప్తాను. 7.6 centimeters, 3.8 centimeters, and again 7.6 centimeters, and nearly 4 centimeters. ఈ 4 డైమెన్షన్స్ 3.6 to 4 centimeters. ఇవి ఏంటనుకుంటున్నారు? దేని గురించి చెప్తున్నాను అనుకున్నారు? దే ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద యూటరస్ ఆఫ్ అ మదర్. మదర్ యొక్క యూటరస్ డైమెన్షన్స్ అవి. బేబీని మోసే యూటరస్ ఉంటది కదా లోపల, ఆ బేబీని మోసే యూటరస్ సైజ్ 7.6, ఏది పొడవులో 4 centimeters విత్. మీరు కొలిచి చూడండి, చిన్న నిమ్మకాయ సైజు. ఐఎమ్ a postgraduate in English literature and did my B.Ed with English and social studies methodology, and even I have studied child psychology. భయం లేదు, ఎన్హిబిషన్స్ ఉండవు. సో నేను దేనికి భయపడను, మీతో చక్కగా మాట్లాడతాను, ఓపెన్గా మాట్లాడతాను. సో వాట్స్ ద సైజ్ ఆఫ్ యూటరస్? చిన్న నిమ్మకాయ సైజు. ఓకే, దానిలోకి బేబీ పుట్టినప్పుడు, బేబీ ప్రవేశించినప్పుడు, ఎంబ్రియో తయారైనప్పుడు, ఫీటస్ రెడీ అవుతూ ఉన్నప్పుడు స్లోగా ఆ నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి యూటరస్ పెరిగి 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 పెద్దదయ్యి ఒక వాటర్ మెలన్ సైజ్ వస్తుందంట. ఎట్లా? లోపల ఉన్న బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ బాడీ పార్ట్స్, ఇంటెస్టైన్స్, స్టొమక్, లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నిటిని పైకి తోస్తూ రిబ్ కేజ్ ఉంటుంది కదా మనకి, ఆ రిబ్ కేజ్కి వరకు యూట్రస్ వస్తుంది. సో బాడీ పార్ట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి? ఎక్కడికి వెళ్తాయి? దే విల్ బి పుష్డ్ సమ్వేర్ బ్యాక్. సో పిల్లలు అర్థం చేసుకోండి, మీ మదరు ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని పెంచిందో, ఎన్ని కష్టాలు పడి మిమ్మల్ని కన్నదో అర్థం చేసుకోండి. నేను బిడ్డలకి చెప్తున్నాను, మీరు కూడా మీ బిడ్డలకి ఎడ్యుకేట్ చేయండి. దిస్ ఈస్ హౌ ఐ గేవ్ బర్త్ టు యూ అని. అప్పుడు యూ నీడ్ నాట్ డిమాండ్ ఎనీ రెస్పెక్ట్. నన్ను గౌరవించండి, నన్ను చూసుకోండి, నేను పెద్దదాన్ని అయినాక నాకు కొంచెం అన్నం పెట్టండి అని మీరు అడగాల్సిన అవసరం లేదు. బాధ్యత తన్నుకుంటూ వస్తుంది. అర్థమైందా? అది కూడా ఏంటి, సింగిల్ బేబీ అయితే వాటర్ మెలాన్ సైజ్ వస్తుంది.
2 pounds కి పెరుగుతుంది వెయిట్. ఎప్పుడన్నా పిల్లలు మీరు ఎప్పుడైనా ఒక కంటిన్యూస్ గా ఒక 2-3 అవర్స్ 2 kgs బ్యాగ్ ని మోయగలిగారా మీరు ఎప్పుడైనా? కానీ మీ మదరు 9 months పెరుగుతూ ఉన్న వెయిట్ తో మిమ్మల్ని కనింది. హస్బెండ్స్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్స్. చిల్డ్రన్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ మదర్స్. అలా పెరుగుతూ ఉన్నప్పుడు బిడ్డని కనిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి యుట్రస్ మళ్ళా నార్మల్ సైజుకి వచ్చేస్తుంది. దేవుడి సృష్టి. ఇట్స్ అ క్రియేషన్ ఆఫ్ గాడ్. నార్మల్ సైజ్ కి మళ్ళా లెమన్ సైజ్ అంత అయిపోతుంది. అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాయి చూసారా బాడీ పార్ట్స్, అవన్నీ రెగ్యులర్ ప్లేసెస్ కి వచ్చి మళ్ళీ సెటిల్ అవటానికి ఇట్ టేక్స్ లిటిల్ టైం. దీన్ని నేను యాజ్ అ మదర్ గా ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ డాక్టర్ విజయ భారతి, who she's a gynecologist in Vijayawada. ఆ విజయభారతి గారు నాకు సిజేరియన్ జరిగిన నెక్స్ట్ డే వచ్చి, అమ్మ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అని అడిగారు. వై అంటే దిస్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ, ద బాడీ మెకానిజం విల్ చేంజ్, సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ బాడీ అని చెప్పి తను చెప్పారు. సో లేటర్ ఆన్ వెన్ ఐ రిఫర్డ్ టు బుక్స్ అండ్ రెడ్ సంథింగ్, I felt like sharing to you. ఇది విన్న తర్వాత నాకు తెలిసి కొంతమంది తల్లుల్లో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ తల్లుల కన్నా బిడ్డల కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎ పేరెంట్ షుడ్ ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. అర్థమవుతుందా మీ అందరికీ? ఇది ఓపెన్ ఎడ్యుకేషన్. ఇవన్నీ చెప్పడం వల్ల పిల్లల్ని మనం రైట్ వేలో కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునా? మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే నేను ఏదన్నా వేరే ఫిలాసఫీ చెప్తున్నాను విచ్ షుడ్ నాట్ బి డిస్క్లోజ్ టు చిల్డ్రన్ అని అనుకుంటున్నారేమో. నో. A girl child who is above 14 years, who is above 16 years should know this. They should be rightly educated in this way. ఒప్పుకుంటే ఒక లైక్ వేయండి, ఒక షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఐ నో మై సబ్స్క్రైబర్స్ డూ లవ్ మీ అండ్ ఐ ఆల్సో లవ్ యూ ఆల్. సో స్టే కనెక్టెడ్, విల్ జర్నీ టుగెదర్. హ్యాపీ డే అండ్ హ్యాపీ వీకెండ్. గుడ్ డే.